Hello friends, welcome to our channel Budget Friendly Properties. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో విల్లాస్ అయితే చాలా మంది చూసి పర్చేస్ చేస్తున్నారండి. ఇంకా ఏమైనా విల్లాస్ ఉంటే చెప్పరా అని చెప్పేసి ఈ మధ్యలో కామెంట్స్ అడుగుతున్నారు, అదేవిధంగా కాల్స్ కూడా చేస్తున్నారు. వాళ్ళ కోసం మంచి ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లాని అయితే మీకోసం తీసుకొచ్చానండి. ఈ లొకేషన్ వచ్చేసి మనకు కేజీఆర్ టౌన్షిప్, మీ అందరికీ తెలిసిన విషయం కదండి. మంచి 100% వాస్తుని ఈస్ట్ ఫేసింగ్ విల్లా అయితే మీకోసం తీసుకొచ్చానండి. ఈ కేజీఆర్ టౌన్షిప్ వచ్చేసి మనకు 16 ఎకరాస్ 10 గుంటాస్లో అయితే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కంప్లీట్ విల్లాసే ఉంటాయి అన్నమాట. ఇండివిజువల్ కానీ అలా ఉండవు, కంప్లీట్ విల్లాసే ఉంటాయి. 220 విల్లాస్ అండి. దాంట్లో 100 అబోవ్ విల్లాస్ అయితే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, లివింగ్స్ కూడా వచ్చి ఉంటున్నారు. ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు ఆపోజిట్ హౌస్ ఉంది కానీ దీంట్లో కూడా ఆల్రెడీ లివింగ్స్ వచ్చినారు. ఈ పక్క దాంట్లో కూడా లివింగ్స్ వచ్చినారు, అదేవిధంగా ఇటు కూడా లివింగ్స్ వచ్చినారు. మనకు మంచి ప్రాజెక్ట్ అండి, పసుమాములో వస్తుందండి. 100 ఫీట్ రోడ్డు మీదనే ఉంటుందన్నమాట ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందన్నమాట. చాలా తక్కువ బడ్జెట్లో అయితే వీళ్ళు విల్లా సేల్ చేస్తున్నారు. సో వెంటనే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయగానే వెంటనే సేల్ అయిపోతున్నాయి. ఈరోజు కూడా రెడీ టు ఆక్యుపై విల్లా అయితే ఉందండి. మనం కొబ్బరికాయ కొట్టించుకొని పాలు పొంగించుకొని ఇంట్లో రావచ్చు అనమాట. అంత మంచి విల్లాస్ తీసుకోవడం అయిందండి. ఈస్ట్ ఫేసింగ్ మనకు 167 స్క్వేర్ యార్డ్స్ అండి, 30x40 డైమెన్షన్స్. ఇది XXX విల్లా అండి, రెడీ టు ఆక్యుపై విల్లా అన్నమాట. మనకు హౌస్ ముందు కూడా చూస్తే 30 ఫీట్ రోడ్ అన్నమాట. 30 ఫీట్ రోడ్ ఉంది. అదేవిధంగా మన రైట్ సైడ్ మెయిన్ ఏదైతే రోడ్ ఉందో ఇది వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అనమాట. ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి, గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏదైతే గేట్ ఉందో మంచి ఇది ఒక 14 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మనకు ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ మనం ఎంటర్ గానే ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు. పార్కింగ్లో కూడా మనకు కంప్లీట్ ఏంటంటే గ్రానైట్ లపాత్రా తీసుకున్నారండి. అదేవిధంగా మనకు గవర్నమెంట్ నామ్స్ ప్రకారము సెట్ బ్యాక్స్ కూడా మంచిగా తీసుకున్నారు. చూస్తున్నారండి, ఒక 6 ఫీట్ గల్లీ అయితే తీసుకున్నారు. ఎవ్రీథింగ్ సెట్ బ్యాక్స్ కానీ ఎక్కడ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. ఇది HMDA అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. ప్రజెంట్ మనం అయితే పార్కింగ్లో ఉన్నాం. పార్కింగ్లో కూడా మనకు పైకి చూస్తే మంచి ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఈ విధంగా మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా సంప్ కూడా ఉంటుందన్నమాట. చూస్తున్నారా, ఇక్కడ కూడా మనకైతే సెట్ బ్యాక్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. సిటీకి దగ్గరలో చాలా అద్భుతంగా ఉంటుంది. మనకు విజయవాడ హైవే నుంచి జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాజెక్ట్ ఉంది. ఫస్ట్ ఎంట్రేటప్పుడు ఏదైతే సింహద్వారం ఉందో ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట. డోర్ కూడా చూస్తున్నారండి, డోర్ కూడా మనకు గోడ్రేజ్ డోర్ అండి. ఇది డిజిటల్ లాక్ అన్నమాట. మంచి డోర్ తీసుకున్నారు, మంచి క్వాలిటీ డోరే తీసుకున్నారు. ఫస్ట్ లోపలికి ఎంటర్గానే స్పేషియస్గా ఈ విధంగా హాల్ వస్తుందన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఈ విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా మనకు 4x4 UPVC విండోస్ తీసుకున్నారు. పైన కూడా మంచి ఫాల్ సీలింగ్, మంచిగా ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ పెట్టారండి. ఇక్కడ మనకు టీవీ పెట్టుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. కింద కూడా మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. కామన్ బాత్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఏదైతే యూజ్ చేసినారో కంప్లీట్ జాగ్వార్ ట్యాప్స్ అయితే యూజ్ చేసినారండి. మన కబోర్డ్ కూడా వెస్టర్న్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పక్కకే మనకు ఇక్కడ డైనింగ్ ఏరియా ఉంటుందండి. ఇక్కడ ఈజీగా మనం ఒక 6 to 8 మెంబర్స్ కూర్చునే విధంగా డైనింగ్ ఏరియా ఉంటుంది. దీనికి లిఫ్ట్ కూడా ఉంది, చూస్తున్నారండి. ఇంక్లూడింగ్ లిఫ్ట్, ఆల్ ఎమ్యూనిటీస్తోని నేనైతే ప్రైస్ లాస్ట్కి రివీల్ చేస్తాను. మనకు పక్కకే చూస్తే ఇది కిచెన్ అన్నమాట. ఓపెన్ కిచెన్ అండి. కిచెన్ కూడా కంప్లీట్ మోడ్యులర్ కిచెన్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదండి, మోడ్యులర్ కిచెన్ అయితే తీసుకున్నారు. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మీకు ఎవరికి నచ్చినా కానీ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ కన్సల్ట్ అయితే మంచి నెగోషియబుల్తో తీసుకోవచ్చు. మనకు ప్లాట్ఫామ్ చూస్తే గ్రానైట్ తీసుకున్నారు. మంచిగా ట్యాప్స్ చూసుకుంటే జాగ్వార్ తీసుకున్నారు. ఇటు సైడ్ కూడా కబోర్డ్స్, ఇటు సైడ్ కూడా చూడండి మంచిగా గ్లాస్ సిస్టమ్తో కబోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చాలా నీట్గా అయితే వీళ్ళైతే ఫర్నిచర్ చేయించినారండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం బ్యాక్ సైడ్ వెళ్తే ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం సెట్ బ్యాక్స్ కూడా ఒక 4 to 5 ఫీట్స్ గల్లీ కూడా తీసుకున్నారండి. పక్కకు అందరు లివింగ్స్ వచ్చి ఉంటున్నారండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ విల్లా అయితే సేల్కి ఉంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ అయితే పెడతాను, మీరు వచ్చేసి లైవ్లో కూడా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ మీకు ఎల్డర్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇది వచ్చేసి మనం ఎల్డర్ బెడ్రూమ్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్స్ ఉంటాయి. ఈ విధంగా మంచిగా 4x4 విండోస్ ఉంటాయి. ఇలా కబోర్డ్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే మనకు ఇవ్వడం జరిగిందనమాట.
చూడండి కబోర్డ్స్ కూడా చాలా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది, చాలా స్పేషియస్గా ఉన్నాయి ఇవి కూడా చూస్తాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకో విండో తీసుకున్నారండి, 4x4 విండో. ఎల్లర్ బెడ్రూమ్లో కూడా మనకి ఏంటంటే ఒక వాష్రూమ్ ఇచ్చినారు, వాష్రూమ్ కూడా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు, చాలా పెద్దగా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది వచ్చేసి ట్రిపుల్ ఎక్స్ విల్లా అండి. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో మనకు హాల్, కిచెన్, మనకి ఎల్లర్ బెడ్రూమ్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి మంచిగా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. రేలింగ్ వచ్చేసి మనకు స్టెయిన్లెస్ స్టీల్తో రేలింగ్ అయితే తీసుకున్నారు. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాక ఇది స్పేషియస్ హాల్ అయితే ఉంటుందన్నమాట. హాల్ చాలా నీట్గా అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు టీవీ పెట్టుకోవడానికి ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇచ్చారండి. సెమీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చి దీంట్లో కూడా మంచి విండో తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్ ఇంక్లూడింగ్ ఆల్ ఫ్యాన్స్ అయితే తీసుకున్నారు అనమాట. ఇక్కడ మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చినారండి. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా నీట్గా అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఇక్కడ రండి మీకు చూపిస్తాను. ఇవన్నీ విల్లాసే అండి. ఏవైతే విల్లాస్ ఉందో దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఉంటున్నారు. ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు. ఎవరన్నా ఈస్ట్ ఫేసింగ్ కావాలనుకుంటే ఇది తీసుకోండి, వెస్ట్ ఫేసింగ్ కావాలంటే క్వైట్ ఆపోజిట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉండి, ఫస్ట్ ఫ్లోర్లో మనకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఫస్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. లిఫ్ట్ కూడా పై వరకు ఈ విధంగా ఇక్కడికి వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా స్పేషియస్ ఉంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా వుడ్ వర్క్ కబోర్డ్స్ అయితే చేపిస్తారు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ కూడా చాలా స్పేషియస్గా నీట్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో విండోస్కి వస్తే మంచిగా 4x4 విండోస్, మంచి ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్కు ఉంది ఏంటంటే ఇది డ్రెస్సింగ్ రూమ్ అండి, డ్రెస్సింగ్ ఏరియా అనమాట. ఇక్కడ డోర్ పెట్టేసుకొని డ్రెస్సింగ్ రూమ్లా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా అందుకని చెప్పేసి మనకి ఏంటంటే కబోర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి, చూస్తున్నారు కదా. దీంట్లో కూడా మనకి ఏంటంటే వెస్టర్న్ తీసుకోవడం జరిగింది. పైన వచ్చేసి మనకు ఒక 9 feet వరకు టైల్స్, విండోస్, అదేవిధంగా షవర్, గ్రీజర్ పాయింట్ ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకు ఇటు సైడ్ అయితే ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గానే ఉంటుంది. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. దీంట్లో కూడా కబోర్డ్స్ అయితే ఉంటాయి, చూస్తున్నారు కదా. దీంట్లో కూడా మంచి కబోర్డ్స్ అయితే తీసుకున్నారు, మంచి నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. విండోస్ కూడా ఈ విధంగా 4x4 విండోస్ తీసుకున్నారు. పైన మంచి ఫాల్ సీలింగ్, అదేవిధంగా దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో బాత్రూమ్ ఉంటుందన్నమాట. ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ చూసాం. ఒకసారి పైకి కూడా వెళ్దాం. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు హోమ్ థియేటర్, అదేవిధంగా లాన్ కూడా ఉంటుంది. మనం హోమ్ థియేటర్లో వాడుకోవచ్చు, లేదు అనుకుంటే దాన్ని ఇంకొక గెస్ట్ బెడ్రూమ్లో కూడా వాడుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సెకండ్ ఫ్లోర్కి వచ్చాక ఇది లాన్ అండి, చాలా స్పేషియస్గా లాన్ ఉంటుంది. ఇక్కడ కూడా చూస్తే ఇక్కడ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ కూడా మనకు స్పేస్ ఉంటుంది. పైకి వెళ్ళడానికి ఇట్లా ఐరన్ స్టెప్స్ ఉంటాయి. పైన వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం హోమ్ థియేటర్ చూద్దాం. హోమ్ థియేటర్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఒకసారి రండి. ఇది హోమ్ థియేటర్. దీన్ని హోమ్ థియేటర్ లేదంటే గెస్ట్ బెడ్రూమ్ లేదా బార్ కౌంటర్ మీ ఇష్టం ఉన్నట్టు వాడుకోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే దీన్ని ఎక్స్ట్రా రూమ్ అయితే ఇచ్చినారండి. ఇది వచ్చేసి కేజీఆర్ టౌన్షిప్ అండి. 16 acres 10 గుంటాస్లో అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి మనకు పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది అనమాట. పసుబాంబుల కిందకి అయితే వస్తుందన్నమాట. దీంట్లో మొత్తం 220 విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. ప్రజెంట్ 100 above విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అయిపోయినాయి. వాళ్ళ లివింగ్స్ వచ్చి కూడా ఉంటున్నారండి. ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ అన్నమాట. ఇది 167 square yards అండి, 30 into 50 డైమెన్షన్స్ అండి. ట్రిపుల్ ఎక్స్ విల్లా, మంచిగా సెమీ ఫర్నిష్డ్. దీని ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకు 1,85 lakhs అయితే చెప్తున్నారు. ఈ ప్రైస్ ఏంటంటే ఫిక్స్ ప్రైస్ కాకుండా నెగోషియబుల్. దీనికి మనకు 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. నియర్ బై మనకు స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. స్కూల్ బస్సెస్ కూడా మొత్తం దీనిలో కేజీఆర్ టౌన్షిప్లోకి వస్తున్నాయి ఆల్రెడీ. ఏదైతే ప్రైస్ చెప్తున్నాో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్తోనండి మనకు కార్ పార్కింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. వాటర్ ప్రాబ్లం అసలు లేనే లేదండి. విజయవాడ హైవే నుంచి జస్ట్ మనకు 2 kilometer డిస్టెన్స్లో ఉంది. మనకి ఎల్బీనగర్ కూడా చాలా నియర్ బై ఉంటుందండి. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందంటే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఓనర్ కన్సల్ట్ కాండి. మంచి తక్కువ బడ్జెట్లో ఈ ప్రాపర్టీ మీ సొంతం చేసుకోండి. ఇలాంటి మంచి మంచి విల్లాస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో.